నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హెచ్ఐవి ఎయిడ్స్ నివారణపై ప్రజల్లో అవగాహన. జానపద కళాజాత కార్యక్రమాన్ని ప్రారంభించిన డిఎంహెచ్ఓ. పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థుల విజయకేతనం. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 21వ తేదీ నుండి ఉచిత స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఏర్పాటు. చాగలమర్రి మండల చికెన్ వ్యాపారస్తులపై అధికార పార్టీ నాయకురాలు దౌర్జన్యం దందా. కామ్రేడ్ నక్కి రామన్న వర్ధంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం. ఈ నెల 19వ తేదీ నుండి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయ గర్భగుడి శిఖర ప్రతిష్ట మహాకుంభాభిషేకం. మే నెల 31వ తేదీ సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం. ప్రజా బహిరంగ సభ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జానపద కళాజాత కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ విభాగం మెడికల్ అధికారిని డాక్టర్ తేజస్విని, డాక్టర్ అంకిరెడ్డి, వైద్య సిబ్బంది, కళాజాత బృందం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కళాజాత బృందాల ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, అందుకు తీసుకోవాల్సిన నివారణ చర్యలు, చికిత్స, కౌన్సిలింగ్ వంటి వివిధ రకాలైన పద్ధతులను జానపదాల రూపంలో ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని డిఎంహెచ్ఓ తెలిపారు. ఎంతైనా సరే ఎంత అభివృద్ధి చెందినా ఈరోజు ముఖ్యంగా ఈ కళా జాతర ప్రోగ్రాం అంటే ప్రజలలో చైతన్యపరచడానికి, ముఖ్యంగా హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి జిల్లా వ్యాప్తంగా ఈ కళా జాతర యొక్క కార్యక్రమాలు దాదాపుగా 20 డేస్ పాటు నిర్వహించడానికి సన్నాహితం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ లెప్రసీ డిపార్ట్మెంట్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించాము. ముఖ్యంగా ప్రజలలో చైతన్యవంతం చేసి హెచ్ఐవి బారిన పడకుండా, తద్వారా ఎయిడ్స్ ద్వారా వచ్చే మరణం సంభవించే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వీటిని ముఖ్యంగా మామూలుగా రూపాల్లో మామూలుగా వ్యాధి వస్తుంది, దాని తర్వాత ఎట్లా మనం ప్రివెంట్ చేసుకోవాలి అని చెప్పేసి చైతన్యపరచడానికి, మరింతగా ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీని ప్రజలు కూడా పెద్దగా మరి వచ్చినప్పుడు, గ్రామాలకు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఎక్కడైతే జనసమ్మర్దం ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ కళాజాతర నిర్వహించి ప్రజల్లో మంచి అవగాహన పెంచడానికి, తద్వారా వాళ్ళు హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండడానికి మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున కృషి చేస్తూ ఈరోజు ప్రారంభిస్తున్నాము. దీనికి సంబంధించి ప్రజలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తేజస్విని, హెచ్ఐవి ఎయిడ్స్ లెప్రసీ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్. ఈరోజు మనము ఈ కళాజాతర ప్రోగ్రామ్ని రెస్పెక్టెడ్ డిఎంహెచ్ఓ సార్ ద్వారా ఇనాగ్రేట్ చేశాము. ఇది ప్రతి సంవత్సరము మనం ఈ ప్రోగ్రామ్స్ జరుపుతూనే ఉన్నాము. ఇవి అవగాహన కార్యక్రమాలు. ఎన్నో సంవత్సరాలుగా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు ప్లస్ వాటికి సంబంధించిన పరీక్షలు ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ప్రజల్లో స్టిగ్మా అనేది ఉండిపోతుంది. కాబట్టి అందరి ప్రజల్ని ఎక్కడ ఈ వ్యాధి వల్ల జరిగే దీని ఉద్దేశం ఏంటి, ఇది జరిగే విధానాలు దేని వల్ల వ్యాపిస్తాయి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మనం ఎంత త్వరగా దాని టెస్టింగ్ కానీ లేకపోతే దాని గురించి ముందుకు వస్తే జాగ్రత్తలు చెందాలో అనేది ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా తెలుసుకుంటాము. ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా గుమిగూడతారో అంటే మార్కెట్ యార్డ్స్ కానీ, బస్ స్టేషన్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ అన్ని చోట్ల ఈ అవగాహన కార్యక్రమాలు జరిగి అందరినీ ఉత్తేజపరుస్తారని తెలియజేస్తున్నారు. పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు విజయకేతనం సృష్టించారని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి పేర్కొన్నారు. కురవ సాత్విక్ జిల్లా ఫస్ట్ ర్యాంక్, స్టేట్ 43వ ర్యాంక్, అర్మాన్ అహ్మద్ 120కి 107 మార్కులు,
పూర్విత 98 మార్కులతో స్టేట్ లెవెల్ ర్యాంకు సాధించడం జరిగిందని తెలిపారు. గత 15 సంవత్సరాల నుండి మేఘనా కోచింగ్ సెంటర్లో స్టేట్ లెవెల్లో ర్యాంకు సాధించడం జరుగుతుందని డైరెక్టర్ తెలిపారు. కోచింగ్ సెంటర్ నుండి 235 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగా అందులో 216 మంది విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు. ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులు శివ, జమాల్, మల్లికార్జున, హమీద్, వంశీ, నరేష్, వీరశేఖర్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మేఘనా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి మొమెంటోలు, బహుమతులు అందజేసి అభినందనలు తెలియజేశారు. నిన్న వెలువడిన ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థి కురువ సాత్విక్ జిల్లా ఫస్ట్ ర్యాంకు, స్టేట్ లెవెల్లో 43వ ర్యాంకు సాధించాడు. ఎగ్జామ్ 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో సెకండ్ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా మా మేఘనా కోచింగ్ సెంటర్లో 235 మంది విద్యార్థులు ఎగ్జామ్కు రాయగా 216 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 92% సక్సెస్ రేట్తో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి కురువ సాత్విక్, సెకండ్ వచ్చేసి అర్మన్ అహ్మద్ 107 మార్కులు 120కి సాధించడం జరిగింది. అదే విధంగా లాస్యా 98 మార్కులు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందమైన శివసార్ గారికి, జమాల్ గారికి, హమీదా మేడం గారికి, వంశీ సార్ గారికి, శివ సార్కి మరియు అధ్యాపక బృందానికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మంచి ర్యాంకులు సాధించిన, స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మళ్ళీ రాబోయే ఎంసెట్ అయినా, నీట్ అయినా, సైనిక్ స్కూలు ఇలాంటి ఫలితాలలో కూడా మా మేఘనా కోచింగ్ సెంటర్ స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధిస్తుందని చెప్తున్నాను. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మరియు ఈ ర్యాంకులు రావడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అబ్బాయి కురువ సాత్విక్ పాలిసెట్ ఫలితాల్లో సెకండ్ ర్యాంక్ సాధించాడు. జిల్లా ఫస్ట్ ర్యాంకు 43వ ర్యాంకు స్టేట్ లెవెల్లో. ఈ ర్యాంకు రావడానికి కారణము డైరెక్టర్ జయసింహారెడ్డి సార్ గారు బాగా చెప్పారు. మా అబ్బాయి గాజుల అర్మాన్ అహ్మద్ 120కి గాను పాలిసెట్ ఎంట్రన్స్ లో 120కి గాను 107 మార్కులు వచ్చాయి. డిస్టిక్ లెవెల్లో టాప్ 10లో ఉన్నారు. దీనికి అంతా కారణము మేఘనా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి గారు అండ్ అధ్యాపకులు వాళ్ళ కృషి వల్ల మా అబ్బాయి ఇవాళ ఈ మార్కులు సాధించడానికి కారణం. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 21వ తేదీ నుండి ఉచిత స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 8 రకాల కోర్సులను అందించడం, శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్లను అందజేసి ఉద్యోగ అవకాశాల కల్పనకు, అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, డైరెక్టర్ హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక కోర్సు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో, తర్వాత వెబ్ డిజైనింగ్ వచ్చేసి దివ్యలత గారి ఆధ్వర్యంలో, సి లాంగ్వేజెస్ మాధవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, టాలీ విత్ జిఎస్టీ ఎంఎస్ఆర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, మష్రూమ్ కల్టివేషన్ మురళి అండ్ ఆండ్రూస్ ఆధ్వర్యంలో, ఆ తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ దాని మీద హిమబంధు ఆధ్వర్యంలో, యోగా అండ్ కూచిపూడి డ్యాన్స్ని లలితా శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ 8 ప్రోగ్రామ్స్ని ఈ సమ్మర్లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. 10th క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తుల నుంచి ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. ఈ 8 సబ్జెక్ట్స్తో పాటు భవిష్యత్తులో కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద, అలాగే ఇంక్యుబేషన్ మీద, సాంస్క్రిట్ మీద, అలాగే స్పోర్ట్స్ వీటికి సంబంధించి కూడా కొన్ని సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటి ఆలోచనతో కళాశాల ఉంది. కాబట్టి ఈ స్కిల్ కేవలం గతంలో ఇంతవరకు మనం ఏంటంటే కాలేజీలో చదివిన విద్యార్థుల కోసం మాత్రమే మనం కోర్సెస్ని డిజైన్ చేస్తూ కోర్సెస్ని అందిస్తూ వచ్చాం. అలా కాకుండా పబ్లిక్ కూడా విద్యా సంస్థ ఉపయోగపడాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం
8 కోర్సులని మనం సర్టిఫికేట్ కోర్సులని ఉచితంగా వాళ్ళకి ఇచ్చే విధంగా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వారు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది ఇవ్వటం, కోచింగ్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే తెలుగు డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వారు కూడా కోచింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా వారు యోగాకు సంబంధించినటువంటి విషయం పైన, తర్వాత కూచిపూడికి సంబంధించి బేసిక్స్ అందజేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి కోచింగ్ ప్రారంభిస్తున్నాము. ఈ ప్రారంభం 21వ తేదీ ఈ నెల ఏర్పాటు చేయటం జరుగుతుంది. నిరుద్యోగ యువతీ యువకులకు ఇది ఒక మంచి అవకాశము మన చైర్మన్ సార్ గారు కలగచేయటం జరిగింది. వాటిని వినియోగించుకొని ఈ ప్రాంత నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందటానికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. వారు వినియోగించుకోవాలి అని తెలియజేస్తూ ఈ అవకాశం. నంద్యాల చుట్టుపక్కల ఉండే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ, స్పెషల్లీ యూత్కి. ఈరోజు రేపటిన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఏఐ అనేది వచ్చినప్పుడు 40% ఆఫ్ ద జాబ్స్ అయితే డెఫినెట్గా అట్ రిస్క్ అవుతాయి. సో ఓన్లీ పీపుల్ విత్ మల్టీ స్కిల్ కెన్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు సర్వైవ్ ఇన్ ద సొసైటీ అవ్వచ్చు లేదా ఇండస్ట్రీ అవ్వచ్చు. సో మీరు చదివే ఎడ్యుకేషన్తో పాటు ఇంకొక స్కిల్ని యాడ్ చేసుకుంటే మీ కెరీర్కి అడ్వాన్స్మెంట్ అవుతుంది తప్ప ఎక్కడ వేస్టేజ్ అనేది ఉండదు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా చాగలమర్రి మండలంలో చికెన్ వ్యాపారాలు చేస్తున్న వారిపై అధికార పార్టీకి చెందిన రమిజా అనే మహిళా నాయకురాలు కోళ్లను ఆమె వద్దనే వ్యాపారస్తులు కొనుగోలు చేయాలని, కోళ్ల ధరలు అధికమైనప్పటికీ కొనుగోలు చేయాలని, లేని పక్షంలో దుకాణాలకు లైసెన్సులు లేవన్న నెపంతో మూసివేయిస్తానని హుకుం జారీ చేసి తమపై దౌర్జన్యం దందా చేస్తున్నదని వ్యాపారస్తులు వాపోయారు. మహిళా ఒత్తిళ్లను భరించలేక వ్యాపారాలు చేయలేక ఏకంగా అన్ని చికెన్ దుకాణాలను మూసివేసి నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాను ఆశ్రయించి న్యాయం కోరారు. ఈ సందర్భంగా చికెన్ వ్యాపారస్తులపై సదరు మహిళ చేస్తున్న దౌర్జన్యాలను మీడియాకు తెలియజేశారు. అందరికీ నమస్కారం అన్న. మాది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా చాగలమర్రి. మేమందరం కూడా చాగలమర్రిలో చికెన్ సెంటర్ నడుపుకుని గత 30-40 సంవత్సరాలుగా పాత అంగళ్ళు కొత్త అంగళ్ళు ఉన్నాయన్న మన దగ్గర. ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి సంబంధించిన ఒక మహిళ ఆళ్లగడ్డ నుంచి రమీజా అనే ఆమె మా అంగళ్ళ దగ్గరకు వచ్చి, మీ అందరికీ లైసెన్సులు లేవు, మీరు గనక మా కోళ్లు తీసుకోకపోతే మీకు మీ అంగళ్ళన్నీ కూడా నోటీసులు ఇచ్చి మూపిస్తాము, మా కోళ్లు తీసుకుంటే మీ వ్యాపారాలు అలాగే కొనసాగుతాయి అని బెదిరించడము, మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువ ప్రైస్ తీసుకోవాల్సిందే, మా కోళ్ళే తీసుకోవాలా, వేరే కోళ్ళు కూడా మీరు ఎక్కడ కూడా అమ్మకూడదు, ఆ విధంగా బెదిరించి మా వ్యాపారాల మీద దెబ్బ కొడుతుంది ఆమె. అందుకని మేమందరము చాగలమర్రి నుంచి దాదాపుగా 20-25 మంది స్వచ్ఛందంగా అంగళ్ళన్నీ కూడా మూసేసి ఎస్పీ సార్ దగ్గరికి వచ్చి మా బాధను తెలియడానికి ఇంత దూరం వచ్చినాం సార్. రజియా ఆర్లగడ్డలో ఉండే ఒక సద్దాం కాలనీకి చెందిన మహిళ సార్. ఆమెకు అధికార పార్టీ అండదండలు దండిగా ఉన్నాయి. చాగలమర్రికి రోజు కార్ వేసుకొని ఒక బండి వేసుకొని వస్తుంది మా ఊరికి. ఖచ్చితంగా మీరు కోర్లు తీసుకోవాల్సిందే. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కావాలంటే. ఈఓ సార్ తో మాకు చాలా మందికి లైసెన్స్ లేవు సార్. లైసెన్స్ లేవు కాబట్టి ఈఓ సార్ తో మీ అందరికి నోటీసులు ఇచ్చి అంగళ్ళు మూపిస్తాం. మేము ఈఓ సార్ దగ్గరికి పోతే సారు లైసెన్సులు కొన్ని రోజుల తర్వాత ఆగండి, ఇప్పుడే ఇయ్యండి మీకు అని చెప్తున్నారు ఆ సారు. ఇప్పుడు ఏం చేయాలో మేము ఇప్పుడు మా అంగళ్ళన్నీ కూడా మూసుకున్నాము. మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు ఉన్నప్పుడు మేము ఏం చేయాలా? మేము వేరే ఏ పని చేసుకుని బతకాలని చెప్పండి సార్. మీరు ఎస్పీ సార్ గారు ఆర్లగడ్డ సిఏ సార్ తో మాట్లాడినాను, ఇప్పుడే మీరు అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్పినారు సార్. కాకపోతే ఇప్పుడు వేరే వాళ్ళు ఆర్లగడ్డ నుంచి ఇంకొక ఆయన ఒక హోల్సేల్ అయినా కోళ్ళు వేస్తాడు తెచ్చి, అదే ప్రైస్ కు వాళ్ళు కూడా ఇస్తే వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాం. ఇప్పుడు మా ప్రైస్ మా రేట్ ఎక్కువ, మా కోళ్ళు అమ్మాలంటే ఎట్లా సార్? అది ఈ ప్రజాస్వామ్యంలో వ్యాపారం ఎవరి దగ్గరైనా చేయొచ్చు, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారం చేసుకోవచ్చు. నిర్బంధంగా ఖచ్చితంగా మీరే చేయాలంటే ఎట్లా సార్? ఎట్లా చేస్తాం సార్? ఎట్లా? ఇంతవరకు 30-40 సంవత్సరాల నుంచి ఎవరు కూడా చికెన్ సెంటర్లకు లైసెన్స్ ఉందా, మీకు ఏమన్నా ఉన్నాయా, మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అసలు ఎవరు ఇంతవరకు అలాంటి ప్రాబ్లమే లేదు సార్. చికెన్ సెంటర్ పెట్టినప్పటి నుంచి దాదాపుగా నేను ఒక ఎంఏ బీఈడీ చేసిన నిరుద్యోగిని సార్. 9 సంవత్సరాలుగా చికెన్ సెంటర్ పెట్టుకుని బతుకుతున్నా. నన్ను ఇంతవరకు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వచ్చి మీకు లైసెన్స్ కావాలా, లేకుంటే మీ అంగళ్ళు మూపిస్తాము, మా కోళ్ళు తీసుకుంటే మీకు మూపియం ఏం లే, మీ వ్యాపారాన్ని మీరు చేసుకోవచ్చు, 20-30 రూపాయలు ఎక్కువ తీసుకుంటామంటే ఎట్లా సార్? ఎక్కడ తెచ్చుకోవాలి సార్? మేము ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీలో కానగూడుకు దగ్గరలో ఉన్నాం.
అంటే కడప డిస్టిక్ పక్కనే ఉంది. ఇప్పుడు మేము 240 250 చికెన్ అమ్మితే ఆ పక్కనే 2-3 కిలోమీటర్ల పక్కన 200 అమ్ముతారు వాళ్ళు. 200 అమ్మితే 180 200 అమ్మితే మాకు వాళ్ళకి ప్రైస్ తేడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు సార్. అక్కడ చికెన్ కు మా వ్యాపారాన్ని కూడా మూతపడాలి కదా సార్. ఇప్పుడు ఒక మహిళ వచ్చి మేము 20 మందిని టార్గెట్ చేసి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం సార్ ఒక వారం 10 రోజుల నుంచి. అంత బ్యాక్గ్రౌండ్ ఆమెకు లేకుంటే ఇప్పుడు మా కోళ్ళు అమ్మకుంటే మీ అంగంలో మూసుకుంటారు డైరెక్ట్ గా చెప్తాను. మాకే వచ్చి బలవంతంగా ఒక 20 కోళ్ళు వేయమంటే 40 కోళ్ళు వేస్తాం, 30 వేస్తాం, 40 వేస్తాం తీసుకోండి, ఆ విధంగా బెదిరిస్తుంది సార్. నా పేరు డి చాంద్ బాషా సార్, జనతా చికెన్ సెంటర్ నాది. నా పేరు ముజీబ్నా. ఆమె రమేజాబీ అనే ఒక ఆమె వచ్చింది. వచ్చి ఆమె మా దగ్గర కోళ్ళు తీసుకోవాలా, లేకుంటే ఇబ్బంది పడతారు, మీరు అంగళ్ళు మూసుకుంటారు అనే మాట మాట్లాడుతుంది. ఏం దాన్ని అర్థం కావడం లేదు. రమేజాబీ అంటే ఆమె టీడీపీ క్యాండిడేట్ నా ఆలగడ్డ. ఆమె కోళ్ళ ఫారం ఉన్నాయా? ఆమె కోళ్ళ ఫారం లేదు, ఏం లేదు సార్. పక్కన వేరే సార్ నుంచి బండ్లు తెచ్చుకొని చేస్తుంది. शेख माली भाषा शाकल मारी sama chicken center aku murgan dalal gadi dalal itu మరి మూత దళాలతో మర్గన్ దళాలి 2 కోళ్ళు అయినా కానీ మా దగ్గర బేపించుకోవాలి, లేకపోతే మూత వేసామని మా ప్రూఫ్ ఉంది. మా దగ్గర భయపడిసండి. నేను ఎక్కువ ఉండను, మేము మాస్టర్ కాబట్టి పోతుంటామంటే మూత వేస్తాం. మూత వేసుకుంటే బేపించుకొని నేను చెప్పినాను, గట్టి దాన్ని చెప్పినాను. नाम क्या? मदनी वाले मदनी वाले कितने बजे कभी तुम्हारी गाड़ी हो गई बोले वैसा मुझे बोला तो ये सर मैं क्या कहता हूँ दुकान में बैठा नहीं, शाम पर खोलने बैठा तो पकवाना गया तो ज्यादा भाई मैं बोलते ये नानो मदनी ये नानो कितने बजे आए हैं? तो दलाली से हमें 11 बजे लग गई, 10 बजे लग गई हमें। ये नानो तो पड़ेगा नहीं टमाटो बैगन कट बोलो ना कितने बजे तो दलाली है? बात करता मेरे बच्चा था सबसे एक बच्चा बैठा मेरा। సీనియర్ సిపిఎం నాయకుడు కామ్రేడ్ నక్కి రామన్న 35వ వర్ధంతి సందర్భంగా నంద్యాల జిల్లా సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజా ఉద్యమాల నాయకుడు, భూ పోరాట యోధుడు, అమరజీవి నక్కి రామన్నను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. నాడు ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు కామ్రేడ్ అమరజీవి నక్కి రామన్న గారి 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన 1990 మే 15వ తేదీన ఆయనను హత్య చేయడం జరిగింది. ఈరోజు మరణించి 35 సంవత్సరాలు అవుతా ఉంది. అయితే డోన్ తాలూకా కార్యదర్శిగా, కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ ఆయనని 3 సార్లు 4 సార్లు హత్య చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకొని గాయాల పాలైనప్పటికీ తుదకంటూ ఆయనను చంపితే కమ్యూనిస్ట్ పార్టీ పోతుందనేటువంటి మన వ్యతిరేకులు ఆయనని హత్య చేయడం జరిగింది. ఆయన చనిపోయిన ఈరోజు ఈ జిల్లాలో డోన్ ప్రాంతంలో కరడుగట్టినటువంటి భూస్వామ్య పెత్తందారి విధానానికి వ్యతిరేకంగా, అదే ముఖ్యంగా గ్రామాల కటారకొండ కృష్ణగిరి మండలంలో కటారకొండ గ్రామంలో ఈరోజు ఈ నేటికి ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా పాలెగాళ్ళుగా ఆ ప్రాంతాన్ని కూడా పరిపాలన చేసేవాళ్ళు. ఈరోజు అలాంటి గ్రామాల్లో విముక్తి కోసం ఈరోజు మీకు అందరికి కూడా తెలియాలి ఆ గ్రామంలో ఎట్లా ఉండేదంటే, ఈరోజు సినిమాల్లో మనం వసే రామలమ్మ సినిమా చూసేవాళ్ళం. ఆ సినిమాలో ఏ విధంగా అయితే నడిపారో ఆ గ్రామంలో కూడా ఆ విధంగా నడిపారు. ఎవరి భూములు వేసుకోకూడదు, వాళ్ళ భూములు పంటలు వేసుకున్న తర్వాతనే, ఆ భూములు వాళ్ళ ఇత్తనాలు విత్తుకున్న తర్వాతనే మిగతా ప్రజలందరూ కూడా విత్తుకోవాలి. 1976లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలోకి రావడం, 81లో ఆయన సర్పంచ్ గా ఆ గ్రామంలో రావడం, గెలవడం, ఈ రోజు కూడా ఆ గ్రామంలో సర్పంచ్ గా మన పార్టీ ఉంది. అంటే అలాంటి భూస్వామ్య కరడు కట్టినటువంటి విధానానికి వ్యతిరేకంగా డోన్ తాలూకాలో అనేక భూ పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి నాయకుడు కామ్రేడ్ నక్కి రామన్న గారు ఆయన చూపినటువంటి మార్గాన్ని నేను ముందుకు తీసుకొని పోతూ
అనేక గ్రామాల్లో భూ పోరాటాలు చేస్తా ఉన్నాం, లేదా ఎర్రజెండగా పోతా ఉన్నామంటే అలాంటి నాయకులు చూపినటువంటి పోరాటం. ఆయనతో పాటు కామ్రేడ్ నక్కి మౌలాలి గారు, ఆర్బి చిన్న గోవింద్ గారు, అదేవిధంగా నేటికి ఆయన హత్యానంతరం ఒక హత్య జరిగితే గ్రామాలు 15 మందిని ఒకేసారి చేసిన ఆయన హత్యకు మల్యాల రామచంద్రుడని ఆయన నేటికి ఈరోజు రామచంద్రుని పెళ్లి కానప్పుడు చిన్న వయసులోనే ఆయన కూడా హత్య కావడం జరిగింది. అనేక మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి జెండా ఎర్ర జెండా. అలాంటి ఉద్యమకారులతో స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నేటి బీజేపీ పార్టీ ఒక మనిషి దోపిడీ చేయలేని మరో సమాజం కావాలని పోరాటం చేస్తా ఉంది ఎర్ర జెండా. కామ్రేడ్ చదువురు రామయ్య గారు తన యుక్త వయసు నుండి కమ్యూనిస్ట్ పార్టీకి దాసోహమై తదనంతరము డోన్ మండలం, కృష్ణగిరి మండలము, అదేవిధంగా డోన్ మండలము దాదాపు ఇతర మండలాలు కలుపుకొని రైతు సంఘం లాంటి ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి ఇవాళ పేద ప్రజల మనసులో గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నాయకుడు ఎవరంటే అది నక్కి రామన్న గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాలా. కాబట్టి ఈరోజు నక్కి రామన్నది చెప్పుకుంటే తరిగేది కాదు, పెట్టేది కాదు. అంటే మనం ఎంత మాట్లాడినా నక్కి రామన్న విషయంలో తక్కువేనని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. రాయలసీమ ప్రాంతం నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరు సుబ్బరాయుడు గ్రామంలో వెలిసిన అత్యంత విశిష్టత కలిగిన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటుగా అత్యంత వైభవంగా ఆలయ శిఖర గర్భగుడి ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతున్నదని, ఈ యొక్క మహోత్సవాలకు భక్తాదులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మహాకుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ పురోహితులు పేర్కొన్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ గర్భగుడి ప్రాకార పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి దేవాదాయ శాఖ అధికారులు స్వామివారిని దర్శించుకునే అనేక మంది భక్తాదులు మరియు దాతల సహకారంతో నిర్మించడం జరిగిందని తెలిపారు. గత 100 ఏళ్ల చరిత్రలో చేపట్టినటువంటి మహాకుంభమేళాన్ని నిర్వహించేందుకు వేద పండితులు నిర్ణయించడం జరిగిందని, ఈ మహాకుంభమేళా నిర్వహించడం వలన ఆలయానికి మరియు గ్రామానికి నూతన శక్తి వస్తుందని ఆలయ పురోహితులు నారాయణ శర్మ తెలిపారు. ఈ మహాకుంభమేళంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఎస్ కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన ఈ యొక్క కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో వైశాఖ మాసంలో ఈ నెల 19, 20, 21 స్వామివారి రాజగోపుర కలశ పునఃప్రతిష్ఠ మరియు స్వామివారి మహాకుంభాభిషేకము అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క కొత్తూరు క్షేత్రానికి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తాదులందరూ వచ్చి స్వామివారి యొక్క అభిషేకాలు దర్శనాలు చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క మన స్వామివారి క్షేత్రంలో స్వామివారి గర్భగుడికి అదేవిధంగా ఈ యొక్క ఆలయ ప్రాకారానికి చాలామంది భక్తులు విశేషంగా స్పందించి తమ సొంత నిధులతో ఈ యొక్క గర్భాలయాన్ని ఈ యొక్క ఆలయ ప్రాకారాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులైనటువంటి రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కానీ ఆర్జేసీఆర్ కానీ ఇక దేవస్థాన స్థపతి ఇంజనీర్ల వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క గర్భగుడి మరియు ఈ యొక్క ఆలయ మహాప్రాకారము అదేవిధంగా భక్తులందరి భాతల సహకారంతో ఈ యొక్క ఆలయ ప్రాకారం గర్భగుడి నిర్మించడం జరిగింది. అదేవిధంగా వంశపారప అర్చకులుగా మేము గత 400 నుంచి 500 సంవత్సరాల యొక్క స్వామివారి సేవలు తరిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క గర్భగుడి కూడా ఎంతో విధంగా భక్తులందరినీ అడిగి ఈ యొక్క మా అన్నగారు నారాయణ శర్మ గారు దాతల సహకారంతో అందరినీ యొక్క అభివృద్ధికి తోడ్పడిచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గర్భగుడి ఆలయ ప్రాకారము సంపూర్ణమయ్యి ఇవన్నీ సహకారం చేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థానం ఈవో గారు రామకృష్ణ గారి చొరవతో గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు అందరూ సహాయ సహకారాలతో చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అన్నిటినీ పురస్కరించుకొని పెద్దలతో వేద పండితులతో అందరూ చర్చించి ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. కాబట్టి ఎప్పుడు 100 ఏళ్ల చరిత్రలో కూడా ఈ యొక్క గ్రామంలో మహాకుంభాభిషేకం జరగలేదు. కాబట్టి అందరూ స్వామి ఇవన్నీ రెడీ అయినాయి కాబట్టి మనం మహాకుంభాభిషేకం చేస్తే ఈ యొక్క దేవాలయానికి ఈ యొక్క గ్రామానికి కూడా మళ్ళీ నూతన శక్తి వస్తుందనే ఉద్దేశంతో
వేద పండితులు, దేవాదాయ శాఖ అధికారుల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి కూడా కుంభాభిషేకం జరగలేదు కాబట్టి ఈ సందర్భంగా స్వామివారి కుంభాభిషేకం చేస్తే మళ్ళీ నూతన శక్తి జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ కూడా అనుకునే కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని సంకల్పం జరిగింది. ఓం శరవణపురం. రాయలసీమ పాలకుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా 35,000 మంది రైతాంగం నాడు సిద్ధేశ్వరం అలుగుకు ప్రజా శంకుస్థాపన చేయడం జరిగింది. 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి నాయకత్వంలో ఈ నెల 31వ తేదీ సంగమేశ్వరం వద్ద వార్షికోత్సవం సందర్భంగా ప్రజా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సభను రైతాంగం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను వారు విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొజ్జ దశరథ రామిరెడ్డి రాయలసీమ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన జరిగి సరిగ్గా 9 సంవత్సరాలు అవుతోంది. 2016లో రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అలుగు శంకుస్థాపన చేశాం. ఈ సందర్భంగా 30,000 మంది రైతాంగం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత నిర్మించిన ప్రాజెక్టులు తెగిపోతున్నా, అలగనూరు తెగిపోయినా దాన్ని పట్టించుకోలేదు, అన్నమయ్య తెగిపోయినా పట్టించుకోలేదు, గోరకలు పరిస్థితి భయంకరంగా ఉందని చెప్పి అధికారుల నుండి నివేదికలు వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరదలు వచ్చి ప్లంజుపూలు దెబ్బతిని ప్రాజెక్టు పునాదులు కూడా దెబ్బతింటున్నాయని 15 సంవత్సరాల నుండి చెప్తున్నా పట్టించుకునే ప్రభుత్వాలు ఈ రోజు ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు అదేదో చిన్న గొయ్యి పడింది అనుకున్నాను, ఇంత పెద్ద ఇబ్బంది కలుగుతుందా అని మాట్లాడారంటే చాలా బాధగా ఉంది. ఆయన దృష్టి అంతా ఏపీ అంటే అమరావతి పోలవరం అంటూ ప్రతి సోమవారం పోలవరం అనుకుంటూ శ్రీశైలం ప్రాజెక్టు తెగిపోతే పరిస్థితులు వస్తున్నా కూడా 15 సంవత్సరాలు నాకు ఎవరూ చెప్పలేదు ఏంటి అని ఆయన ప్రశ్నించాడంటే ఇక్కడ మూగ అధికారులు ఉన్నారా, చెవటి ప్రభుత్వం ఉందా అనేది ఒక స్పష్టంగా ఒకటి అర్థం చేసుకోవాలి. సరే, మూగ అధికారులు ఉన్నారని చెప్పి మీరు అనుకుంటూ ఉంటే మేమైతే మూగగా లేము. 12 సంవత్సరాల నుండి ఈ విషయాల మీద అరుస్తూనే ఉన్నాం. మరి మీకు వినిపించడం లేదంటే మీకు చెవిటిగా ఉందా లేకుంటే పట్టించుకోవడం లేదా అనేది ఒక ప్రశ్నని ఈరోజు రాయలసీమ సమాజం నుండి మేము ముందు వస్తున్నాం. హాస్పిటల్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను మీరు అనంతపూర్లో పెట్టాల్సింది తీసుకుపోయి మీ ప్రాంతంలో పెట్టుకొని మాకు ఈరోజు వైద్యం కూడా అందకుండా చేశారు. అదేవిధంగా మా కార్యాలయాన్ని అన్ని తరలిస్తూ అక్కడ ఆ జోన్లో ఉన్న వాళ్ళకి అమరావతి రైతులకి ఉద్యోగాలంటూ మా పిల్లల భవిష్యత్తును కూడా గండి కొడుతున్నారు మీరు. ఈ విషయాలన్నీ ఇంటింటికి చెప్పుకుంటూ పోయి మేము ఈ రోజు శ్రీశైలానికి భూములు త్యాగం చేసినా మా రైతాంగానికి ఈ రోజు వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు, తాగడానికి నీళ్లు కూడా అందివ్వని పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ చెప్పుకుంటూ ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. మేము 31వ తారీఖున సిద్ధేశ్వరాలకు ఉద్యమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరుకుంటూనే మీకు ఏ విధంగా అయితే మూగ అధికారులు చెప్పలేదంటున్నారో మేము చెబుతున్నాం. మేము చెప్పేదానికి వినడానికి మీరు చెవులు ఓపెన్ చేసుకొని వినడానికి మమ్మల్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు పిలవండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ అప్పీల్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెచ్ఐవి ఎయిడ్స్ నివారణపై ప్రజల్లో అవగాహన, జానపద కళాజాత కార్యక్రమాన్ని ప్రారంభించిన డిఎంహెచ్ఓ. పాలీసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థుల విజయకేతనం. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 21వ తేదీ నుండి ఉచిత స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఏర్పాటు. చాగలమర్రి మండల చికెన్ వ్యాపారస్తులపై అధికార పార్టీ నాయకురాలు దౌర్జన్యం దందా. కామ్రేడ్ నక్కి రామన్న వర్ధంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం. ఈ నెల 19వ తేదీ నుండి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయ గర్భగుడి శిఖర ప్రతిష్ట మహాకుంభాభిషేకం. మే నెల 31వ తేదీ సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం, ప్రజా బహిరంగ సభ ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.